చూడండి ఫ్రెండ్స్, మనకు మేఘాలు కూడా ఈరోజు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మనకు వర్షం పడే అవకాశం కూడా ఉన్నది. అంటే చెప్పలేము, పడుతుండొచ్చు పడకపోవచ్చు. కానీ ఇక ఇటు సైడ్ ఏమో కొంచెం బ్లాక్, ఇటు సైడ్ ఏమో మనకు కొంచెం వైట్. ఇక ఏం చెప్తాం మనం, అంటే బాగుంటుంది చెప్పాలి. అయితే ఈరోజు మనము అయితే పత్తి ఎరనికి వచ్చినాం. అంటే కైకిలలో కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక మన పత్తి కూడా చాలామంది ఏరిరు. ఎందుకంటే మనకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా డిఫరెంట్. ఎందుకంటే పోయిన సంవత్సరం పంట చాలా మంచిగా పండింది, కానీ ఈసారి ఇగో మనకి ఇంత చెట్టు పెరిగిందా. ఇగో ఈ చెట్టుకు ఎన్ని చూసినా కాయలు, ఒక 10 కాయలు లేవు. ఈసారి పెట్టుబడికి ఇగో ఈ చెట్టు చూడండి. ఇగో ఈ చెట్టు ఉందా, ఏం కాయ కాసింది అది? దానికి ఒక కాయ లేదు. ఇగో ఒకటే కాయ. మన ఒంటరి మన వంకాయ కాసినట్టు కాసింది. వంకాయ. నవ్వు వస్తుంది, జీవితం మీద నవ్వు వస్తుంది, విరక్తి వస్తుంది. ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత కష్టపడి, ఇంత చేసి ఇగో చేంజ్ చూడండి ఎంత పెరిగిందో. ఒక్క చెట్టుకు 4 కాయలు లేవు. ఇంత పెట్టుబడి పెట్టి ఇంత పంట పండిస్తే కూడా రైతుకు ఏం లాభం లేకుండా అయిపోయింది. చూసారా? అనుకుంటారు వానికి 4 ఎకరాలు జాగుంది, 5 ఎకరాలు జాగుంది. కానీ మనకు తెలుసు రైతు కష్ట విలువ తెలుసు. కాబట్టి మనం ఏంటంటే ఒక పంట ఎలా పండుతుంది, ఏం చేయాలి, ఇవన్నీ మనం గమనించుకొని దానికి చిన్న ఒక విత్తనం నుంచి మొదలు పెడితే చెట్టు పెరిగేంత మధ్య వరకు కూడా మనం దానికి సహకరిస్తేనే చెట్టు పెరగలుగుతుంది. దున్నకం కానీ, ఇత్తి పెట్టడానికి కానీ, ఇత్తి పెట్టినప్పుడు మసాలా కానీ, మందులు కానీ, కుట్టడం కానీ, పత్తడం ఎన్ని చేస్తామంటే మనము సహాయం చేస్తాం దానికి. కానీ మనము ఎన్ని చేస్తామో ప్రకృతి పరాన్ని కూడా తెలిసి ఉండాలి.